గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ హేమంత్ కుమార్, ఒంగోలు. మనం నవరత్నాలు అని చెప్పి పేరుకి నవరత్నాలైన 12 ప్రాజెక్టులు, అంటే నవరత్నాలు అంటే మన ఉద్దేశం 9 అని కాదండి. నవరత్నాలు అంటే నూతనమైన ఈ నవ సమాజానికి ఎదుగుదల కోసం ఉచితంగా డబ్బు సంపాదించుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని మనం నవరత్నాలు అని పిలవడం జరుగుతుంది. దీంట్లో మనం ఏఆర్బి యాప్ కూడా ఒకటి మీకు చెప్పడం జరిగింది బ్రౌజర్ ద్వారా. ఏఆర్బి టోకెన్స్ అన్నమాట. అవి ఆల్రెడీ మనకి లిస్టింగ్ అయ్యి ఉన్నది. ప్రముఖ అన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి ఉన్నది. దాన్ని కూడా మన వాళ్ళు సుమారు ఎంతమంది చేరారు అంటే నా క్రింద చూడండి, ప్రస్తుతానికి 51 మంది ఈ ఏఆర్బి యాప్లో జాయిన్ అయ్యి ఉన్నారు. నా క్రింద జాయిన్ అయ్యి ఉన్నారండి. మీకు ఇక్కడ కనపడుతుంది కదా స్క్రీన్ మీద. ఇది వచ్చేసి మన వాళ్ళ ద్వారా వచ్చిన కమిషన్ అన్నమాట. అంటే వాళ్ళు చేస్తున్నందుకు నాకు బోనస్ వస్తుంటుంది. ఓకే, ఇప్పటి వరకు నాకు 2 కాయిన్స్ వచ్చినాయి. 50 మంది నా క్రింద జాయిన్ అవ్వడం వల్ల 2 కాయిన్స్ వచ్చినాయి. అంతేకాదు మిత్రులారా, ఇంకొక విషయం ఏంటంటే అసలు వాస్తవంగా దీనికి విత్డ్రా అనేది వచ్చేసి కెపాసిటీ. ఇదిగో విత్డ్రా యాప్ పేజీలోకి వచ్చాము. విత్డ్రా అనేది చూసారా ఇక్కడ, ఎంటర్ యువర్ సెట్టింగ్స్ ఫర్ యువర్ విత్డ్రాల్ రిక్వెస్ట్ అండ్ ప్రెస్ ది విత్డ్రా బటన్. మినిమం విత్డ్రాల్ అమౌంట్ 2 ఏఆర్బి టోకెన్స్. ఓకేనా, 2 ఏఆర్బి. ఇది స్క్రోల్ చేశాను, ఎక్కడైతే ఆగిందో అక్కడ చూడండి. 2 ఏఆర్బి 2 టోకెన్లు మినిమం విత్డ్రా. మనం కనుక ఎర్న్ చేసినట్లయితే విత్డ్రా చేసుకోవచ్చు అని ఇచ్చాడు. ఇప్పుడు విత్డ్రా ఎలా చేయాలో చూపిస్తా. ఓకే, ఏం లేదండి, చాలా సింపుల్. మనం విత్డ్రా చేయాలి అంటే నెట్వర్క్ వచ్చేసి ARB1 ఏఆర్బి అని ఉంది, చూశారు కదా. అక్కడ ఏఆర్బికి సంబంధించిన మన బైనాన్స్లో ఉన్న అడ్రస్ తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు మన బైనాన్స్లోకి వెళ్దాం. ఫస్ట్ ఓపెన్ చేసే ముందుగా అదే విత్డ్రా చేయాలంటే మన బైనాన్స్ అకౌంట్ నాది ఇది. ఇందులోకి వచ్చేసి మనం విత్డ్రా చేసుకునే పద్ధతి యాడ్ ఫండ్స్లోకి వెళ్ళి ఆన్ చైన్ డిపాజిట్ అనే దాంట్లోకి వెళ్ళి మనది ఏఆర్బి టోకెన్ కాబట్టి ఇక్కడ సెర్చ్లో ఏఆర్బి అని కొట్టండి. ఏఆర్బి టోకెన్, ఇది మన సింబలు ఏఆర్బి వచ్చింది. దీంట్లోకి వచ్చిన తర్వాత ఆర్బిటేరియం 1 అక్కడ మనకి ఇచ్చాడు చూడండి. ఇందులో ఆర్బిటేరియం 1 ఏఆర్బి బ్రాకెట్లో ఉంది. ఆ ఫార్మెట్లో మనం తీసుకోవాలి. అందుకని మనం బైనాన్స్లో ఇక్కడ ఆర్బిటేరియం 1 అనేది సెలెక్ట్ చేసాం. దాని యొక్క అడ్రస్ ఇదండి. ఈ అడ్రస్ని కాపీ చేసి నేను ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇందులోకి వచ్చేసి పేస్ట్ చేశానండి. ఆ అడ్రస్కి, అంటే ఆ బైనాన్స్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతాయి. తెచ్చిన తర్వాత ఇక్కడ మన దగ్గర మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఉంది, ఇది ఉంది నా దగ్గర. ఈ అమౌంట్ని విత్డ్రా చేయాలి. ఇప్పుడు చేసే దాంట్లో వాస్తవంగా నా దగ్గర 2.200 ఉంది. పైన చూడండి బ్లూ లైన్లో మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అది. అయితే దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజ్ అని ఉంది, చూసారా. మనం అమౌంట్ అనే దాని క్రింద FEE అని ఉంది కదా. ట్రాన్సాక్షన్ ఫీజు 0.002 అనేది తీసుకుంటున్నాడు. మిగతాది మనకి ఇంత వస్తుంది. మనకి అమౌంట్ దగ్గర చూడండి, ఆ ఫీజు పోను 2.1982 అనేది మనకి టోకెన్ అనేది మనకి బైనాన్స్లోకి వెళ్ళిపోద్ది. విత్డ్రా నొక్కానండి. ఫస్ట్ టైం విత్డ్రా చేసేటప్పుడు మనకి కన్ఫర్మేషను ఓటీపీ వచ్చిందంట మెయిల్కి. కాబట్టి నా మెయిల్లోకి వెళ్తాను. ఇప్పుడు మెయిల్లోకి వచ్చానండి. ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ విత్డ్రాల్ ఓటీపీ అనేది వచ్చింది. ఈ ఓటీపీని తీసుకొని కాపీ చేసి ఇక్కడ ఇస్తున్నానండి. ఇచ్చాను. కన్ఫర్మ్ ఓటీపీ అన్నది, అది ప్రెస్ చేశాను. సక్సెస్ఫుల్గా మనకి బైనాన్స్లోకి వెళ్ళిందని చెప్తుంది. వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం ఒకసారి. ఇక్కడైతే కట్ అవ్వాలి కదా.
చూడండి రీఫ్రెష్ చేశాను, 0 మొత్తం బ్లూ లైన్లో చూడండి మొత్తం జీరోస్ వచ్చేసినాయి. అంటే నా దగ్గర ఇప్పుడు ఈ యాప్లో ఏదైతే ఈ బ్రౌజర్లో మనం మైనింగ్ చేస్తున్నామో అక్కడ ఉన్నదంతా కూడా వెళ్ళిపోయింది అక్కడికి. సరే, ఇప్పుడు వెళ్ళింది అక్కడికి చేరిందో లేదో మనం బైనాన్స్లో చెక్ చేద్దాం. ఇది మన బైనాన్స్లోకి వచ్చాము, బ్యాక్ వచ్చేసాము, ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. ఆల్రెడీ వచ్చేసిందండి. ఇక్కడ చూసుకోండి 2 ఇక్కడ యాడ్ ఫండ్స్ కింద ఎల్లో కలర్ కింద క్రిప్టో డిపాజిట్ 2.1982 ARB ప్రాసెసింగ్ జరుగుతుందండి. ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నదంట. చూద్దాం. ప్రాసెసింగ్ అనేది ఫినిష్ అయిపోతే మనకి వచ్చేసినట్టే. ఆటోమేటిక్గా ఇక్కడ $1 అని ఉంది, నాకు తెలిసి అది వచ్చేసింది. అదే ఈ $1 అని నేను భావిస్తున్నా. అది అంటే $1 దీనివల్లే వచ్చిందని నేను అనుకోవడం. ఒకసారి చూపిస్తాను మీకు. ప్రాసెసింగ్లో ఉంది. ఆల్రెడీ నా దాంట్లో ఏమీ లేదు, నాకు తెలిసి నా బైనాన్స్లో ఏం బ్యాలెన్స్ ఏమి ఉంచలేదు నేను. ఇదిగోండి సక్సెస్ఫుల్ క్రెడిటెడ్ అయిపోయింది. క్రెడిట్ కూడా ARB టోకెను క్రెడిటెడ్. ఓకే, క్రెడిట్ అయిపోయిందండి, వచ్చేసింది మనకి ARB టోకెన్ ఇక్కడికి వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ప్రాసెసింగ్ అనే బటన్ అలా చూపిస్తుంది, కానీ మనకి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మన దగ్గర ఏది ఎంత ఉంది అనేది ఇదిగోండి ఇక్కడ కింద చూడండి, క్రిప్టో అనే పేజీలో ఉన్నాము. దాని కింద అంటే ఆ ప్రాసెసింగ్ దాని క్రిందకు వచ్చేసేస్తే క్రిప్టో అకౌంట్ అని 2 ఉన్నాయి. రెండిట్లో క్రిప్టోలో ఉన్నాం. ARB అని ఉంది కదా, అది మన దగ్గర ఎంత ఉంది 2.1982 ఇక్కడికి వచ్చేసింది ఆల్రెడీ. అదే మనకి ఇక్కడ వాల్యూ కూడా చూపించింది కదా, దాని వాల్యూ అనేది $1 వాల్యూ అనమాట. ఇక ఈ USDTని మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్టింగ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ ARB టోకెను మన దగ్గర 2 ఉన్నాయి. దాన్ని USDTకి కన్వర్ట్ చేయాలి అంటే ఇలాగా USDTని సెలెక్ట్ చేసుకొని మ్యాక్సిమం అనేది కొడితే ఆ ఉన్న అమౌంట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదిగోండి ఆ $1.16 కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఈ ఎక్స్చేంజ్లో ఆ వచ్చిన టోకెన్స్ని కన్వర్ట్ చేసామండి. ఇప్పుడు కంప్లీటెడ్. వాస్తవంగా మనం ఇది కంప్లీట్ చేసుకున్నాం కరెక్టే, కానీ ఇలా చేసుకోకుండా ఇలా USDTలకి కన్వర్ట్ చేసుకోకుండా ఈ టోకెన్లని అలానే ఉంచితే రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇది 10 రెట్లు 20 రెట్లు ఈ టోకెన్స్ యొక్క వాల్యూ పెరిగే అవకాశం ఉంది. రాబోయే ప్రపంచమంతా కూడా క్రిప్టో వైపే పరుగులు తీస్తుంది. ఒకవేళ మీకు డబ్బులు అవసరమైతే ఇలాగ వచ్చిన దాన్ని విత్డ్రా చేసేసుకోవచ్చు. ఇదిగోండి దీని వాల్యూ కూడా చూపిస్తుంది. ఈ కార్నర్లో చూడండి 1.17 USDT మన దగ్గర ఉంది. దాని విలువ $103 కింద మన రూపీ సింబల్ వేసి ఉన్నది చూసుకోండి. అది $103 విలువైంది, విత్డ్రా అయిపోయింది. ఓకేనా? అది ఇలాగా మనం సింపుల్గా ఇది జెన్యూన్ అండి. ఎక్కడ అంటే కొంతమంది నువ్వేమైనా సంపాదించావా, నీకు వచ్చినాయా, నీకు వస్తే చెప్పు అనని కొంతమంది జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు కూడా అనుమానిస్తున్నారు. వాళ్ళ కోసం. రెండోది ఆల్రెడీ కష్టపడి జాయిన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది తెలుసుకోండి. ఎలాగా మీరు గంటకి గనక మీరు బాధ్యతగా చేస్తే కంపల్సరిగా మీరు త్వరగానే ఎర్న్ చేసే అవకాశం ఉంటుంది. నేను ఫస్ట్ డే 19 టైమ్స్ 19 సార్లు మీకు అందరికీ కూడా గంటకి గుర్తు చేయడం జరిగింది. తర్వాత నేను బిజీగా ఉండటం వల్ల నా వర్క్ నాకు సరిపోతుంది, అందువల్ల నేను మీకు గంటకి గుర్తు చేయట్లేదు. కానీ గంటకి బాధ్యతగా ఉండి మన వాళ్ళందరూ మైనింగ్ చేస్తున్నారు. ఓకేనా? అది నాకు ఇక్కడ తెలిసిపోతుంది. ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు నా కింద జాయిన్ అయిన వాళ్ళు చూడండి. 51 మందిలో ఇప్పుడు కూడా ఎవరో క్లైమ్ చేశారు 1 అవర్ అవ్వగానే. అందుకని ఇదిగోండి నాకు ఎర్న్ అంటే కొంత కమిషన్ వచ్చింది. అలాగా 10 మందిని కనుక నాలాగా 50 మందిని చేర్చలేకపోయినా కనీసం 5గురిని 10 మందిని కనుక మీరు జాయిన్ చేసుకుంటే మీ క్రింద ఈజీగా
త్వరగా మీరు సక్సెస్ అవుతారు. ఎక్కువ డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇదంతా కూడా జెన్యూన్ అండి. ఎక్కడ మోసం లేదు, ఫేక్ కాదు. ఇంతకన్నా ప్రూఫ్ కావాలంటే ఇంకేం చెప్తాం చెప్పండి. ఓకేనా? సంతోషంగా చేస్తున్నోళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఎవరైతే ఇదిగోండి చూసారా, మన కింద జాయిన్ అయిన వాళ్ళు 51 మంది ఉన్నారు. దీంట్లో డీటెయిల్స్ అంటే ఎవరెవరు జాయిన్ అయ్యారనే వివరాలు ఇందులో కనపడట్లేదు. కొన్నిట్లో అయితే ఇదిగోండి ఇక్కడ టోటల్ రిఫరల్స్ 51, టోటల్ ఎర్న్ కమిషన్ ఇది, అవైలబుల్ కమిషన్ అంట, ఇలాగ అన్ని పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి. ఇదిగోండి మన కింద జాయిన్ అయిన వాళ్ళందరూ ఎవరు ఎన్నిసార్లు పర్ఫెక్ట్గా చేస్తున్నారా లేదా అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి ఉంటాయి. అది ఓకేనా? అందరు చేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి. మంచి అవకాశం దొరికింది మనకి, ఉచితంగా ఇంత అవకాశం. ఇప్పుడు ఎవరెవరు ఎంత ఎర్న్ చేశారనేది కూడా ఇక్కడ కనపడుతుందండి. ఈ లాస్ట్ నుంచి పైకి రెండో చూడండి, విఈఎం బై అని ఉంది కదా, అక్కడ ఈ వీళ్ళు 0.089 అంటే దాదాపుగా 10% విత్డ్రాకి అవకాశం ఉంది వాళ్ళకి. కానీ 2 టోకెన్లు వస్తేనే విత్డ్రా చేయగలుగుతాం. ఇది ఏఆర్బి టోకెన్ యొక్క కథ. ఓకే, ఆల్ ది బెస్ట్ మిత్రులారా. ఎవరెవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. జాయిన్ కాని వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి.